Welcome to our channel Cinemap Journey of Cinema. హలో టీఎఫ్ఐ ఆడియన్స్, ఎన్నో ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ఈరోజు రిలీజ్ అయింది. రామ్ చరణ్ హిట్ కొట్టాడా లేదా, శంకర్ కంబ్యాక్ ఇచ్చాడా లేదో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామ్ చరణ్ నుంచి 6 ఇయర్స్ తర్వాత సోలోగా వస్తున్న మూవీ గేమ్ చేంజర్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో ఈరోజు రిలీజ్ అయింది. రివ్యూ చూసుకుంటే యాక్టింగ్ వైజ్ రామ్ చరణ్, ఎస్జే సూర్య, శ్రీకాంత్, అంజలి చాలా బాగా యాక్ట్ చేశారు. తమన్ మ్యూజిక్ అండ్ బీజియం కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చే 20 మినిట్స్ ఫ్లాష్ బ్యాక్ అప్పన్న క్యారెక్టర్ని చాలా బాగా రాసుకున్నారు. సాంగ్స్లో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఫన్ ట్రాక్ కూడా బాగుంది. రామ్ చరణ్ అండ్ కియారా లవ్ స్టోరీ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ క్లాషెస్ ఈ మూవీకి ప్లస్. శంకర్కి అయితే ఇది కంబ్యాక్ మూవీ కాదు. వింటేజ్ శంకర్ వైబ్స్ అయితే ఈ మూవీలో లేవు. స్టోరీ చూసుకుంటే ఫ్రెష్ స్టోరీ అయితే కాదు, ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ చేసుకుంటే నా ఒపీనియన్లో ఒక అబోవ్ యావరేజ్ పొలిటికల్ కమర్షియల్ మూవీగా అనిపించింది. బట్ ఇండియన్ 2 కన్నా బెటరే అని అనిపించింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.